ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అందరితో కలిసి చేసుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రమే నేను, హరీష్ అండ్ మైరా మాత్రమే చేసుకున్నాము. సో అందుకే కొంచెం టెన్షన్గా అనిపించింది, అన్నీ నేను చేసుకోగలనా లేదా అని చెప్పి. అందుకే కొంచెం ముందు నుంచి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ వచ్చాను. డెకరేషన్ అండ్ పూజ సామాన్లను రెడీగా పెట్టుకోవడం అలా. సో పూజ రోజు వచ్చేసి మార్నింగ్ జస్ట్ ఇంకా ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని అలంకారం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ జరిగిన అంతసేపు మా అమ్మాయి అయితే ఫుల్ కోఆపరేట్ చేసింది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా కోఆపరేట్ చేస్తుంది అని చెప్పి. దానికోసమే త్వరగా చేయాలని అనుకున్నాము, బట్ చాలా బాగా కోఆపరేట్ చేసింది. చాలా వండర్ అనిపించింది అని, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది అని చెప్పి కూడా అనిపించింది. అండ్ తనకు కూడా అన్నీ ఇప్పుడే బాగా అర్థమవుతున్నాయి. దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా అంతా అని చెప్పి. అందుకే తను బాగా ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా మాకు బాగా స్పెషల్ అనిపించింది వరలక్ష్మి వ్రతం అయితే ఆఫ్టర్నూన్కి అంతా పూజ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వాయినాలు కూడా తీసుకొచ్చేసి కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నా. దీని గురించి డీటెయిలింగ్గా ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి అని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.